వాయసోపాఖ్యానం. కాకి వైపు సోమయ్య గుర్రుగా చూశాడు. అది తగ్గలేదు, ఎర్రగా చూసింది. అది బలహీనమైన పక్షి. నేను బలవంతుడైన మనిషిని నాతో పెట్టుకుంటుందా అని పళ్ళు నూరాడు. అల్పుల మీద దౌర్జన్యం చేస్తాడా అని కావు కావమని అరిచింది కాకి. ఒకరినొకరు సవాలు చేసుకున్నారు. జరిగింది ఏమిటంటే, సోమయ్య పిల్లాడి చేతిలోని లడ్డూని చటుక్కున తన్నుకుపోయింది కాకి. బాబు ఏడుస్తుంటే పట్టించుకోకుండా వికటాటహాసం చేసి లడ్డూను పొడుచుకుని తినసాగింది. సోమయ్యకి తిక్కరేగింది. తిన్న ఇంటి వాసాలు లెక్కించినట్టు ఉన్న ఇంటి మిఠాయి తినేస్తావా, విశ్వాసం లేని వాయసమా అంటూ దూషించాడు సోమయ్య. అప్పటికి కొంత ఆకలి మంట చల్లారటంతో జరిగిన పొరపాటును గుర్తించింది కాకి. నొచ్చుకుంటూ, అయ్యో చూసుకోలేదండి, మీ అబ్బాయి వెనుక నుండి చూసి పోల్చుకోలేకపోయాను, బాగా ఆకలేసింది, మరోసారి ఇటువంటి పొరపాటు జరగదు అని పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణ కోరింది. దాని సంజాయిషి సోమయ్యని సంతృప్తిపరచలేకపోయింది. మా పెరట్లో చెట్టు కొమ్మల్లో ఒకదాన్ని ఆక్రమించు గూడు కట్టేశావు, నా అనుమతి లేకుండా అయినా నేను బాధపడలేదు, పోనీలే పాపం అని పక్షి ప్రేమ చూపించాను. మహారాజు గారు వస్తుంటే బహుపరాక్ అని హెచ్చరించే భటుల్లా మా ఇంటికి వచ్చే బంధువుల్ని రాకని ముందుగా తెలియజేస్తున్నావు కదా అని సమాధానపడ్డాడు. కానీ నీ అల్పబుద్ధి చూపించేవు, దానికి శిక్ష తప్పదు అంటూ గెడకర్రని అందుకుని కాకి గూడుని కూల్చేశాడు. అది గొడవకి కారణం. గుడిసె కోల్పోయిన కాకి కాంది సీకుడిలా లబాలబాలాడింది. నిరాశ్రయమైనందుకు నష్టపరిహారం ఇవ్వాలని వాదించింది. చిర్రెత్తుకొచ్చిన సోమయ్య ప్రతివాదన చేశాడు. ఇంతకాలం ఆశ్రయం ఇచ్చినందుకు అద్దె చెల్లించమన్నాడు. దాంతో వాగ్వాదం ప్రారంభమైంది. అలా లడ్డు ఉదంతం వారి మధ్య వారి బద్ధ శత్రువులుగా మార్చింది. కాలం గడిచే కొద్దీ పగ అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కానీ అదృష్టం కాకిని వరించింది. కుక్కకి ఓ రోజుంటుందని తెలుసు, కానీ కాకికి ఒక దినం ఉంటుందని ఊహించలేకపోయాడు సోమయ్య. ఆ రోజు కాకి వశమైంది. సోమయ్య తండ్రి సంవత్సరికం వచ్చింది. కర్మకాండలు పూర్తయ్యాక పిండ ప్రదానం చేశాడు. అయితే అప్పుడే విచిత్రం జరిగింది. ఒక్క కాకి పిండాలు ముట్టలేదు. కాకులు వచ్చి గోడ మీద వీర సైనికుల్లా నిలబడ్డాయి. ఒక్కటి కూడా పిండాలను తినడానికి ముందుకు రాలేదు. వాటన్నిటినీ అజమాయిషీ చేస్తూ సోమయ్య ఇంట కాకి నాయకత్వం వహించింది. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కార్మికుల్లా పట్టుదలగా భీష్మించుకుని చూశాయి. కాలం గడిచిపోతూ సోమయ్యపై ఒత్తిడి పెంచింది. గడ్డకట్టిన పంతాన్ని ఆచారమని ఎండ కరిగించేసింది. కాకుల ధర్నా తీవ్రతరమైంది. ఇక తప్పక దిగివచ్చాడు సోమయ్య. బిక్కుమొహంతో తన క్షణికావేశం కారణంగా గూడు పోగొట్టుకున్న కాకికి పునరావాస హామీ ఒప్పుకున్నాడు. కాకి ప్రయత్నం నెగ్గింది. అది చిన్న సైగ చేయగానే అప్పటి వరకు కావు కావమంటూ నినాదాలు చేస్తున్న కాకులు కోరికలు నెరవేరటంతో సంతోషంగా లేచి తోసుకుంటూ పిండాల మీద పడి క్షణంలో మాయం చేసేశాయి. సంభావన అందుకుంటూ పంతులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, కాకి మీద గెడకరాస్త్రం సంధించకూడదు నాయనా, కాకి పరిసరాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య పక్షి, అంతేకాక మన పితృదేవతల ప్రతినిధి కూడా అని దాని అవసరం మనకి ఉంది. అలాగే దానిది అభద్ర జీవనం, నిత్యం ఆహారం కోసం ప్రయాసపడాలి. మనతో దానికి అవసరం ఉంది అంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడే ఆశ్రిత జీవులం అన్నమాట. కాబట్టి కాకులతో కయ్యం పెట్టుకోకూడదు, సామరస్యంగా సాగాలి అంటూ హితవ పలికి ఇంటికి కదిలాడు.